హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, మీకు నథింగ్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. కార్లపైకి సంబంధించిన బ్రాండు అంటే OnePlus కో ఫౌండర్ అయిన కార్లపై సపరేట్ అయిపోయిన తర్వాత ఓన్గా ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీ పేరు నథింగ్. అండ్ ఆ నథింగ్ కంపెనీ నుంచి మనకు ఆల్రెడీ ఒక TWS బడ్స్ వచ్చింది, నథింగ్ ఇయర్ 1. అది గ్లోబల్గా బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత వీళ్ళు రీసెంట్గా ఒక ఫోన్ కూడా తీసుకొస్తామని చెప్పారు, నథింగ్ ఫోన్ 1 అని చెప్పి. సో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వీళ్ళు చేశారు. అండ్ దీనికి సంబంధించిన ఒక లాంచర్ కూడా మేము తీసుకొస్తామని చెప్పారు, నథింగ్ లాంచర్ అనమాట. దీనికి సంబంధించిన బీటా వర్షన్ అనేది వెరీ సూన్ మేము ప్లే స్టోర్లోకి తీసుకొస్తామని చెప్పారు కదా. సో ఫైనల్గా ఈరోజు ఈ నథింగ్ లాంచర్కి సంబంధించిన ఫస్ట్ బీటా వర్షన్ని వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈరోజు నేను మీకు ఆ నథింగ్ లాంచర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నేను. ఇక్కడ నాకు లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి వెళ్తుంది. ఇక్కడ మీకు నథింగ్ లాంచర్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నథింగ్ లాంచర్ అని చెప్పి. సో దీన్ని మీకు క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ప్రజెంట్గా రెడ్మీ ఫోన్లో టెస్ట్ చేస్తున్నాను, రెడ్మీ ఫోన్లో ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి. అలాగే అన్ని ఫోన్స్లో వర్క్ చేస్తుంది. ఏదైనా ఫోన్ వర్క్ చేయకపోతే కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను, ఏ ఫోన్స్లో ఇది వర్క్ అవ్వట్లేదు అనేది అక్కడ మీరు మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి లాంచ్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డిఫాల్ట్ లాంచర్ లాగా సెట్ చేయాలి. సో దానికోసం యాప్స్లోకి వెళ్తున్నాను, సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, యాప్ మేనేజ్మెంట్లోకి వచ్చాను, మేనేజ్ యాప్స్లోకి వచ్చాను. ఇక్కడ మనకి డిఫాల్ట్ యాప్స్ అని ఉంటుంది. ఈ డిఫాల్ట్ యాప్స్లో నేను లాంచర్ మీద క్లిక్ చేశాను, నథింగ్ లాంచర్ అని ఉంది, దీన్ని మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి డిఫాల్ట్ లాంచర్ అనేది నథింగ్ లాంచర్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, నథింగ్ ఫోన్కి సంబంధించిన ఏదైతే వీళ్ళు ఫ్రంట్ ప్యానల్ డిజైన్ చూపించారు కదా, అదే డిజైన్తో మనకి ఇప్పుడు నథింగ్ లాంచర్ అనేది వచ్చింది. అండ్ దీంట్లో ఐకాన్స్ కూడా స్టాక్ ఐకాన్స్ ఏవైతే గూగుల్కి సంబంధించిన డిఫాల్ట్ ఐకాన్స్ ఉన్నాయో అవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ యానిమేషన్ చూస్తారు కదా, చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఫ్లూయిడ్గా అనిపిస్తూ ఉంది. సో చూసారు కదా, సూపర్ స్పీడ్గా అనిపిస్తుంది రెగ్యులర్ లాంచర్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ ఒక చేతిని ఇలా పెట్టినట్టు ఒక సింబల్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఒకసారి లాంచర్ సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ మనకి 3 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. హోమ్ సెట్టింగ్స్, విడ్జెట్స్, అలాగే వాల్ పేపర్స్ అండ్ స్టైల్స్. సో ఫస్ట్ మనం వాల్ పేపర్స్ అండ్ స్టైల్స్ చూద్దాం. దీంట్లో వాల్ పేపర్ అనేది దీంట్లో మనకి డిఫాల్ట్గా ఏవైతే సిస్టంలో ఉన్నావో అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాల్పేపర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దాన్ని అలాగే ఉంచుదాం. అంటే ఇక్కడ మనకి యాప్ వాల్పేపర్ స్క్రోలింగ్ ఉంది, అంటే మనకి పేజ్ మారుతున్నప్పుడు స్క్రోల్ అవ్వచ్చా లేదా అనేది అక్కడ అడుగుతుంది, చేసుకోవచ్చు. అండ్ యాప్ గ్రిడ్ సైజ్ మార్చుకోవచ్చు, 4:5 అలాగే 5:5 2 ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఆ తర్వాత యాప్ ఐకాన్ మనం మార్చుకోవచ్చు, డిఫాల్ట్ ఐకాన్స్ ఉన్నాయి. అండ్ మీ ఫోన్లో ఏదైనా థర్డ్ పార్టీ ఐకాన్స్ ఉంటే అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది మీరు ఎక్కడన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐకాన్ ప్యాక్స్ అనేవి మన ఫోన్లో ఉంటే దాంట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అంటే థర్డ్ పార్టీ ఐకాన్స్ ప్యాకెస్ కూడా దీంట్లో సపోర్ట్ అయితే చేస్తున్నాయి అనమాట. అండ్ మనం మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం, వాల్ పేపర్స్ అండ్ స్టైల్స్. సో ఇక్కడతో 3 ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. పైన మీరు టెక్స్ట్ కూడా చూసే ఉంటారు, డిజైన్ నథింగ్ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, డాటెడ్ స్టైల్ ఫాంట్ అనమాట. అండ్ తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, విడ్జెట్స్ అని. విడ్జెట్స్ మీద క్లిక్ చేశాను. డిఫరెంట్ యాప్కి సంబంధించిన విడ్జెట్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ మీద క్లిక్ చేశాను, ఇలా లాంగ్ ప్రెస్ చేసి తీసుకొచ్చాను. ఇటు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విడ్జెట్స్ అనేది అరేంజ్ అయిపోతుంది. మీకు నచ్చిన స్టైల్లో విడ్జెట్స్ అనేవి దీని మీద పెట్టుకోవచ్చు అనమాట. వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు, విడ్జెట్స్ కూడా తీసేసుకోవచ్చు. డిఫరెంట్ షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేశాను, ఇక్కడ మనకి హోమ్ సెట్టింగ్స్ ఉంది. హోమ్ సెట్టింగ్స్లో చూస్తే మనకి ఇక్కడ సేమ్ అదే డాటెడ్ స్టైల్ సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తుంది ఫాంట్. అండ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ డాట్స్ అని ఉంది. నోటిఫికేషన్ డాట్స్ అంటే రకరకాల యాప్స్ ఉంటాయి కదా, వాట్సాప్, ట్విట్టర్, ఇలాంటి వాటిలో మీకు నోటిఫికేషన్స్ చూపించాలని అడుగుతుంది. దీని మీద ఆన్ చేసుకున్నారనుకోండి, ఒక 10 సెకండ్స్ షామీ ఫోన్స్లో ఇలాంటి ఒక వార్నింగ్ చూపిస్తూ ఉంటుంది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనం వాడుతున్నప్పుడు. ఈ యాప్ని మీరు ట్రస్ట్ చేస్తారా అని చెప్పని. సో మనకి ఇక్కడ ఓకే ఐఎమ్ అవేర్ అని చెప్పి ఓకే కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇది పర్మిషన్ ఇచ్చేస్తుంది. అండ్ మనకి వాట్సాప్ కావచ్చు ఇలాంటి వాటికి నోటిఫికేషన్ డాట్స్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ అబౌట్ అని ఉంది. అబౌట్లోకి వెళ్తే నథింగ్ లాంచర్ వర్షన్ 1 ఇది. అండ్ జాయిన్ డిస్కార్డ్లోకి వెళ్తే మీకు రెగ్యులర్ బీటా అప్డేట్స్ అనేవి వీళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ డిఫరెంట్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి ప్రైవసీ పాలసీ కావచ్చు, ఈమెయిల్స్ సంబంధించి కావచ్చు ఇచ్చున్నాయి. సింపుల్గా ఉంది. అండ్ మీరు థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. సింపుల్. దీని ఒకసారి వెళ్ళండి, ఒకసారి ఐకాన్లోకి వెళ్ళండి, దీంట్లోకి వెళ్ళండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక థర్డ్ పార్టీ ఐకాన్ మీరు డౌన్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా, సో ఒకటి దాన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ మనకి
H2O ఐకాన్ అని ఉంది. సో ఏదో ఒకటి థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్ నేను డౌన్లోడ్ చేస్తాను. సో చూసారు కదా డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్ అనేది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు ఒకసారి అప్లై చేయడం ఎలాగంటే సింపుల్ వాల్పేపర్ అండ్ స్టైల్స్లోకి వెళ్ళండి, ఐకాన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు H2O ఐకాన్ ప్యాక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఐకాన్ ప్యాక్స్ అనేవి మారిపోయినాయి. చూడండి దీంట్లో ఆటోమేటిక్గా ఐకాన్స్ మొత్తం కూడా మారిపోయినాయి అనమాట. ఈ లాంచర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంది, చాలా స్పీడ్గా అనిపిస్తుంది లాంచర్. మళ్ళీ డిఫాల్ట్ పెట్టాను ఐకాన్ ప్యాక్, మళ్ళీ డిఫాల్ట్ ఐకాన్ ప్యాక్స్ అనేవి వచ్చేసినాయి. చూసారు కదా చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. సో యాప్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒకసారి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటివి టిప్స్ అండ్ టిక్స్ కోసం. అండ్ ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అండ్ నథింగ్ లాంచర్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ ఫోన్స్తో సపోర్ట్ చేస్తున్నది, ఏ ఫోన్స్తో సపోర్ట్ చేయట్లేదు అనేది నేను ఒక ఫస్ట్ కామెంట్ లాగా పెడతాను. అక్కడ మీ ఫోన్లో సపోర్ట్ చేస్తుందా లేదనేది రాయండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.